పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా నిర్మించాలని ఆయన అధిక శ్రమించి కష్టపడి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న దేవాది దేవుడు, మహాదేవుడు మనకి వాక్శక్తినిచ్చాడు. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, అది మనుషులకు వెలుగయ్యుండెను, అది మనుషుల్ని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలుగుచుచున్నది. ప్రతి మనిషికి వెలుగు అవసరం. చీకట్లో ఎన్ని రోజులు ఉంటారండి? చీకటి కార్యాలంటే కొంతమందికి ఇష్టం. చీకటి పాపానికి సాదృశ్యం. చీకట్లో వాళ్ళకి ఇష్టమైన పనులు చేయటానికి వారు ఏర్పరచుకుంటారు. చూడండి, ప్రతి మనిషిని వెలిగించుచున్న వాక్యము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడే ఉండెను, అది ప్రతి మనిషిని వెలిగించుచుందంట. లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్లగా లోకాన్ని వెలిగించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. మనం వెలుగువారము. మనము వెలుగులో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చెవి చూసిన వాళ్ళం. దేవుడు నిరీక్షణను బట్టి ప్రతి అడుగులు వేస్తూ ఉంటాం. ఆయన లోకములోని లోక పాపాన్ని మోసుకుని వెళ్ళాడు. ఆయన్ని మనము సేవిస్తున్నాం. దేవుని గొర్రెపిల్ల ఆది యందు వాక్యము మనల్ని ప్రజ్వలిస్తుంది. ఆ వాక్యము పునాది కాలముది. అది దినము ఏమవుతుంది? శ్రేయస్సు అవుతుంది. శ్రేష్టమైన సౌందర్యంగా మారుతుంది. అది ఒక మన్నా. మీ పితరులు మన్నా తిని చనిపోయారు, కానీ నేను మీకు నా రక్తమును, నా శరీరమును ఇస్తున్నాను. ఈ శరీరం తిని ఈ రక్తము త్రాగేవాడు ఎప్పటికీ చనిపోడు. అంటే యేసుని సేవించినప్పుడు యేసు దేవుడు, యేసుక్రీస్తు మనల్ని ప్రకాశిస్తున్నాడు, వెలుగుగా ఉంటున్నాడు. మనల్ని సంపూర్ణులుగా చేయాలని ఆశపడుతున్నాడు, పరిపూర్ణులుగా చేయాలని ఆశపడుతున్నాడు. సంపూర్ణంగా ఆయన రూపానికి తీసుకురావాలని, ఆ రూపంలోకి ఉంచాలని, ఆ రూపంలోనే మలచాలని ఆయన కొలిమిలో, శ్రమలు అనే కొలిమిలో మనల్ని కాలుస్తున్నాడు. శ్రమలు చాలా రకాలుగా ఉంటాయి. ఎంత చెట్టుకి అంత గాలి. ఒక్కొక్క లెవెల్ లెవెల్ లెవెల్. ఏసీలో ఉండే వాళ్ళకి ఏసీలో ఉన్న శ్రమలు, ఎండలో ఉండే వాళ్ళకి ఎండలో ఉండే శ్రమలు, కష్టాల్లో ఉన్న వారికి కష్టాల్లో ఉన్న శ్రమలు. అందుకే దేవుడు అధికారము ఒక స్టెప్ బై స్టెప్ అనుగ్రహించాడు. ప్రతిదీ కూడా అధికారులకి లోబడి ఉండమన్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది, విశ్వాసములో అనేక స్టెప్ బై స్టెప్ పరిమాణాలు ఉంటాయి. ఆ పరిమాణాల్లోని ఎదగాలి. విశ్వాసంలో ఎదిగినప్పుడు దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది, యేసయ్య గురించి ఏకత్వము, ఏక మనస్సు. ఒక సింగిల్గా రూమ్లోకి వెళ్ళటం, ప్రార్థన చేసుకుంటాం, అలవాటు చేసుకోవాలి. అది అలవాటు దేవుని పరిపక్వతలో, పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో తోడ్పడుతుంది. దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణలగు వరకు, అనగా క్రీస్తునికి కలిగిన సంపూర్ణత, సమానత్వము, సంపూర్ణత కలవారు వరకు ఇలాగా నియమించెను. మనము సంపూర్ణంగా అవ్వాలని, పరిపూర్ణులు కావాలని, పరీక్షలు గెలవాలని దినదినము ఆయనకి మనము ఏం చేశాడంట? ఇలాగ నియమించాడంట. ఏకత్వం పొందాలని, ఏకాత్మలో బలపడాలని, ఆత్మలో జీవించాలని,
ఆత్మ విషయాల్లో మనము ముందుకు ప్రయాణించాలని, కృపే మనకి దారి చూపిస్తుందని, దేవుని వెలుగు మనకి తోడ్పడుతుందని, దేవుడి ప్రేమ మనకి తోడై ఉంటుందని, ప్రేమించబద్దులై ఉన్నాం అందరినీ. సంపూర్ణంగా విశ్వాసంలోను, ప్రేమలోను సమానమైన సంపూర్ణత కలవారు. సమానమైన సంపూర్ణత మనకు కావాలి. సంపూర్ణత అంటే తెలుపు సంపూర్ణత గుర్తు. తెల్లని మనస్సు చూడండి, పావురము యొక్క ఒక ఉత్తేజం. పావురము ఎలాగా దాని యొక్క క్రమశిక్షణ నిబంధన ఎలా ఉంటుంది? మనం ఆలోచించినట్లయితే అబ్రహాముని జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాంలోని తాను విశ్వాసంలో ఎదిగాడు. తన కుమారుని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తన కుమారుడు అనేక విషయాల్లో అలారి ముద్దుగా పెంచుకున్నాడు. చాలా రోజులకి పెరిగినప్పుడు అబ్రహాము దేవుడితో సహవాసం చేశాడు. అలా సంపూర్ణులు కావాలని అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఒక కేటగిరీకి వస్తాం. అబ్రహాము 5 రాజుల్ని గెలిచాడు. ఇట్టే పనోళ్ళని తీసుకెళ్ళి గెలిచివచ్చేసాడు అంతే. అంటే ఇది ఎంత దేవుడి వల్ల సాధ్యమైంది. తను సంపూర్ణత కలిగి ఉన్నాడు. కానీ ఆగారిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సారమ్మ మాటకి విలువిచ్చి, దేవుడి మాటకి. దేవుడు రోజు చెప్తున్నాడు వాగ్దాన పుత్రుడు పుడతాడని. కానీ అక్కడ అవిధేయత జీవించాడు. మనం చాలా రోజులు కొలిది అవిధేయత చోటు చేసుకుంటుంది. అవిధేయతలో మనం నడిస్తే చాలా చిక్కులు కొన్ని తెచ్చుకుంటాం. ప్రార్థన తక్కువైతే కొన్ని చిక్కులు తెచ్చుకుంటాం. ఇప్పుడు చూడండి, సంపూర్ణలాగాలని, పరిపూర్ణలు అవ్వాలని, పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదికాండం 17:2. నేను సర్వశక్తి గల దేవుడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితులుగా ఉండమని నీకును నాకును మధ్య నిబంధన చేస్తాను, అభివృద్ధి పొందించెదను. దేవుడు అభివృద్ధి పొందిస్తానని మాటిచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధడానికి స్తోత్రాలు. సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా, పరిపక్వతలో నడిపించినందుకు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.